జై శ్రీమన్నారాయణ. ఈరోజు 13వ రోజు పారాయణగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే షష్టోధ్యాయ చాతుర్వర్ణ వ్యవస్థ. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికను, అర్వాక్ శ్రోతాస్తు కథితో భవతా యస్తు మానుషః బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మా తమసృజద్యథా. తాము చెప్పిన అర్వాకు శ్రోతమైన మానుష సర్గమును బ్రహ్మ ఎట్లు సృజించునో దానిని వివరముగా చెప్పుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం. అథ యజ్ఞాధిసాధకానాం మనుష్యాణాం వర్ణాశ్రమ కర్మజీవికా గతి సృష్ట్యుక్తి అర్వాగితి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇటుపైని యజ్ఞాది వైదిక కర్మలను ఆచరించు మానవుల వర్ణాశ్రమములను కర్మలను జీవన విధానములను సృజించుట చెప్పబడుచున్నది. అర్వాక్ అంటే అర్థమది. యథా చ వర్ణాన్ సృజేత్ యద్గుణాం చ ప్రజాపతిః యచ్చ తేషాం స్మృతం కర్మ విప్రాదీనాం తదుచ్యతాం. ప్రజాపతి ఆయా వర్ణములను ఎట్లు సృజించను, మహాముని వారి గుణములేమిటి, ఆయా విప్రాదుల కర్మలేమిటి తెలుపుడు. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను, సత్యాభిధ్యాయినః పూర్వం శ్రీసృక్షోర్బ్రహ్మణో జగత్ అజాయంత ద్విజశ్రేష్ఠ సత్వోద్రిక్తాః ముఖాత్ ప్రజాః. సత్య సంకల్పుడైన సృష్టి చేయగోరిన బ్రహ్మ నుండి మొదట ముఖము నుండి సత్వగుణము ఆధిక్యము గల ప్రజలు ఆవిర్భవించిరి. వక్షసో రజసోద్రిక్తాః తథాన్యా బ్రహ్మణో భవన్ రజసా తమసా చైవ సముద్రిక్తా స్తథోరుతః. రజోగుణాధిక్యము కలవారు వక్షస్థలము నుండి కలిగిరి, రజస్తమో గుణము కలవారు ఊరువుల నుండి పుట్టిరి. పద్భ్యా మన్యాః ప్రజాః బ్రహ్మా ససర్జ ద్విజసత్తమా తమః ప్రధానాస్తా సర్వా చాతుర్వర్ణ్యమిదం తతః. బ్రాహ్మణోత్తమ పాదముల నుండి ఇతర ప్రజలను సృజించను. వీరందరూ తమోగుణము ప్రధానముగా కలవారు. ఇదియే చాతుర్వర్ణ్యము. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమా పాదోరువక్షః స్థలతో ముఖతశ్చ సముద్గతాః. ద్విజశ్రేష్ఠ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు పాద ఊరు వక్ష స్థల ముఖముల నుండి పుట్టిరి. యజ్ఞ నిష్పత్తయే సర్వమేతద్బ్రహ్మచకార వై చాతుర్వర్ణ్యం మహాభాగ యజ్ఞ సాధనముత్తమం. మహాభాగ బ్రహ్మ దీనినంతను యజ్ఞ నిష్పాదన కొరకు చేసెను. ఈ చాతుర్వర్ణ్యము ఉత్తమమైన యజ్ఞ సాధనము. యజ్ఞైరాప్యాయితా దేవాః వృష్యుత్సర్గేణ వై ప్రజాః ఆప్యాయయంతే ధర్మజ్ఞ యజ్ఞాః కళ్యాణహేతవః. ధర్మజ్ఞుడా, యజ్ఞములతో సంతృప్తిపరచబడిన దేవతలు వర్షములను కురిపించి ప్రజలను సంతృప్తిపరచెదరు. అందువలన యజ్ఞములు కళ్యాణహేతువులు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యజ్ఞ నిష్పత్తయ ఇతి శూద్రస్య అధ్యయననాజ్ఞాధాన తత్సాధ్యయజ్ఞ అధికారేపి నమస్కారైకమంత్రక పాకయజ్ఞాధాన ద్విజ శుశ్రూషాధ్యధికారిత్వా చాతుర్వర్ణ్యం యజ్ఞ సాధనమిత్యుక్తం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. యజ్ఞ నిష్పత్తయే ఇది శూద్రులకు అధ్యయన అజ్ఞావధానములతో సాధ్యమైన యజ్ఞాధికారము లేకునను నమస్కారమే మంత్రముగా కల పాక యజ్ఞ దాన ద్విజ శుశ్రూషాదులలో అధికారము ఉన్నందున చాతుర్వర్ణ్యము యజ్ఞ సాధనము అని చెప్పి ఉన్నారు. నిష్పాద్యంతే నరైస్తైస్తు స్వధర్మాభిరతై సదా విశుద్ధాచరణోపేతై సద్భిః సన్మార్గమాభిః.
అంతటా స్వధర్మమునందు అభిరతులై విశుద్ధములైన ఆచరణ కలవారై సన్మార్గములను అనుసరించుచు సజ్జనులైన నరులు ఆయా కర్మలను ఆచరించెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిష్పాద్యంత ఇతి ప్రవచన రక్షణ వాణిజ్య పరిచర్యాణం ముఖాద్యంగస్య ధ్యత్వాత్ విప్రాదీనాం తత్తదంగ సాధ్యక్రియోపజీవిత్వం స్వాధ్యాయః స్వగృహో త్యక్తం స్వకర్మ సన్మార్గః శిష్టాచారః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. నిష్పాద్యంత ఇతి ప్రవచన రక్షణ వాణిజ్య పరిచరలు ముఖ బాహు ఊరు పాదములచే సాధించదగినవి గాన బ్రాహ్మణాదులు ఆయా అవయవముల ద్వారా సాధించగలిగిన క్రియలచే జీవించగలుట. స్వాధ్యాయనము, స్వగృహోక్త్యము, స్వకర్మ సన్మార్గము, శిష్టాచారము. స్వర్గాపవర్గో మానుష్యాత్ ప్రాప్నువంతి మహామునే యథాభిరుచితం స్థానం తద్యాంతి మనుషా ద్విజా. బ్రాహ్మణోత్తమ మహాముని, మానుష్యము ద్వారానే స్వర్గాపవర్గములను పొందెదరు. మానవులు వారికి నచ్చిన ఆయా స్థానములను పొందెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్వర్గాపవర్గావితి మానుష్యం మనుష్యకర్మ అభిరుచితం భౌమ స్వర్గ పాతాళాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్వర్గాపవర్గావితి మానుష్యం అనగా మనుష్యకర్మ అయిన యజ్ఞాదిములు, అభిరుచితం కోరుకున్న భౌమ స్వర్గ పాతాళాది లోకములు. ప్రజాస్తాః బ్రహ్మణా సృష్టాః చాతుర్వర్ణ్య వ్యవస్థితాః సమ్యక్ శ్రద్ధా సమాచార ప్రవణాః. మునిసత్తమా, మునిశ్రేష్ఠ, బ్రహ్మచే సృజించబడిన ఆ ప్రజలు చాతుర్వర్ణ వ్యవస్థ కలవారు, చక్కగా శ్రద్ధా సమాచారముల యందు తత్పరులై యుందురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రజా ఇతి వ్యవస్థితావితి పాఠే వ్యవస్థితౌ నియమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రజా ఇతి వ్యవస్థితాః అనగా వ్యవస్థితులు అని అర్థము. వ్యవస్థితౌ అని పాఠమున్నచో నియమమున అని అర్థము. యదేశ్చావాసనిరతాః సర్వబాధా వివర్జితాః శుద్ధాంతః కరణా శుద్ధాః సర్వానుష్ఠాన నిర్మలా. ఇచ్ఛానుగుణమైన ఆవాసములందు నిరతులు, సకల బాధలు లేనివారు, పరిశుద్ధమైన అంతఃకరణము కలవారు, పరిశుద్ధులు, సకల అనుష్ఠానములచే నిర్మలులైనవారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథేతి యథేచ్ఛ ఆవాసః వాసస్థానం ఆశ్రమో వా శుద్ధాంతః కరణాః అహంకారఫలసంగహీనాః శుద్ధాః స్నానాదినా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. యథేతి ఇచ్ఛానుగుణమైన నివాస స్థానము, ఆశ్రములు కలవారు, శుద్ధాంతః కరణాః అహంకారము ఫలముందు ఆసక్తి లేనివారు, శుద్ధ స్నానాదులచే పరిశుద్ధులు. శుద్ధే చ తాసాం మనసి శుద్ధేంత సంస్థితే హరౌ శుద్ధ జ్ఞానం ప్రపంచంతే విష్ణాఖ్యం ఏన తత్పదం. వారి మనసు పరిశుద్ధము, ఆ మనసున్న శ్రీహరి శుద్ధుడు. వారు శుద్ధమైనచో జ్ఞానముతో శ్రీ మహావిష్ణువు యొక్క పదమును దర్శించగలరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శుద్ధే చేతి శుద్ధే అనుష్ఠానేన విరాగే శుద్ధ జ్ఞానం శుద్ధ జ్ఞాన స్వరూపం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనుష్ఠానముచే విరాగము కాగా జ్ఞానము పరిశుద్ధము, శుద్ధ జ్ఞానము అనగా పరిశుద్ధ జ్ఞాన స్వరూపమైనది. తతః కాలాత్మకో యోసౌ తస్యాం సహ కథితో హరేః సపాతయత్యఘం ఘోరం అల్పమల్పాల్పసారవత్. అంతటా శ్రీహరి యొక్క కాలస్వరూపమైన అంశము అల్పమును అల్పాల్పసారము గలది, ఘోరమైన పాపమును పతనము చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి తతశ్రేతాముఖానంతరం అల్పమల్పాల్పసారవదితి పాఠే అల్పముద్భూతం జాతమల్పాల్పసారవత్ అత్యల్పసుఖం ఘోరం బహుదుఃఖం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తతః ఇతి, తతః అనగా త్రేతాముఖానంతరము, అల్పం అల్పాల్పసారవత్ అను పాఠమున్నచో అల్పం అనగా ఉద్భూతము జాతము, అల్పాల్పసారవత్ అత్యల్ప సుఖదము, ఘోరం అనగా బహుదుఃఖప్రదం. అధర్మబీజముద్భూతం తమోలోభ సముద్భవం ప్రజాసు తాసు మైత్రేయ రాగాదికమసాధకం.
అంతటా తమస్సు వలన లోభము వలన కలిగిన అధర్మ బీజము ఉద్భవించినది. దాని వలన ఆయా ప్రజల యందు అసాధకమైన రాగాధికము ఉత్పన్నమైనది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అధర్మేతి అధర్మ బీజం అధర్మస్య కారణం తమః క్రోధ సముద్భవం క్రోధలోభయోర్హేతుం అసాధకం అష్టసిద్ధి విరోధి రాగాదికం అయం కాలః ప్రజాసు పాతయతి క్షిపతీతి పూర్వేణాన్వయః అధర్మ బీజముద్భూతిమితి చ పాఠః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధర్మేతి అధర్మ బీజం అధర్మమునకు కారణం. తమః క్రోధ సముద్భవం క్రోధలోభములకు హేతువు. అసాధకం అనగా అష్టసిద్ధి విరోధి. రాగాధికమును ఈ కాలము ప్రజలలో పడవేయును అని పూర్వశ్లోకముతో అన్వయము. అధర్మ బీజం ఉద్భూతం అనునది పాఠము. తతః సహజా సిద్ధి తాసాం నతీవ జాయతే రసోల్లాసాదయశ్చాన్యాః సిద్ధయోష్టౌ భవంతి యః. అప్పుడు వారికి సహజ సిద్ధి అంతగా కలుగదు. ఇతర రసోల్లాసాదులు అష్టసిద్ధులు సంభవించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత ఇతి సహజా సిద్ధి ఔత్పత్తికం జ్ఞానం కృతేతు మిథునోత్పత్తి సిద్ధిశ్చాపి రసోల్లసా స్వకృదృష్టిమయీ చాన్యా గృహవృక్షాత్మికా పరా పశ్చాత్ సంకల్ప సిద్ధిశ్చ కల్పవృక్షాత్మికా పరా ప్రకామవృష్టిశ్చ కృష్ణపచ్చ సిద్ధిస్తదాష్టమి త్యస్తసిద్ధయః రసోల్లాసా యోగాభ్యాస బలాస్య మూర్ధన్యసుధాంశుబింబా స్రవదమృత తృప్తత యదా స్కాందే రసస్య స్వత ఏమాంతరుల్లాసస్యాత్ కృతే యుగే రసోల్లాసాఖ్యాస సిద్ధిస్తయా హంతి క్షుదం నరయితి. స్త్రీ నైరపేక్షేణానందో మిథునోత్పత్తి యథా తత్రైవ స్త్రియాదినైరపేక్షేణ సదా తృప్తాః ప్రజాస్తదాః ద్వితీయా సిద్ధిరుద్దిష్టేతి కౌర్మే చ కృతే తు మిథునోత్పత్తిస్తథా సాక్షాద్రసోల్లసా ప్రజాస్తృప్తాద సదా సర్వా సర్వానందాశ్చ యోగిన ఇతి సకృద్వృష్టిమయీ సకృదృష్ట్యా సస్య నిష్పత్తి గృహవృక్షాత్మికా ఈశ్చయా గృహవృక్షోద్గమః సంకల్పసిద్ధిః సంకల్పేనాభిమతసిద్ధిः కల్పవృక్షాత్మికా భరద్వాజాశ్రమవత్ ప్రకామవృష్టిः నికామే నికామే వృష్టిः అకృష్టాపచ్చసిద్ధిः అకృష్టాపచ్చభూమిత్వమితి పురాణేష్యష్టసిద్ధయో బహుధోక్తాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత ఇతి సహజ సిద్ధి అనగా ఔత్పత్తిక జ్ఞానము. కృతేతు మిథునోత్పత్తి సిద్ధిశ్చాపరసోల్లసా సకృద్వృష్టిమయీ చాన్యా గృహవృక్షాత్మికా పరా పశ్చాత్ సంకల్ప సిద్ధిశ్చ కల్పవృక్షాత్మికా పరా ప్రకామవృష్టిశ్చ అకృష్టపచ్చ సిద్ధిస్తదాష్టమి అని అష్టసిద్ధులు. కృతయుగ్మన మిథునోత్పత్తి రసోల్లస సకృదృష్టిమయీ గృహవృక్షాత్మిక సంకల్పసిద్ధి కల్పవృక్షాత్మిక ప్రకామ సృష్టి అకృష్ట పచ్చసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడినవి. కృతయుగమున రసోల్లాస అనగా యోగాభ్యాసము వలన తన శిరోభాగమున అనగా బ్రహ్మకపాల భాగమున చంద్రబింబము నుండి స్రవించిన అమృతము వలన తృప్తితో పొందుట. ఈ విషయమునే స్కాందమున ఇట్లు చెప్పియున్నారు. రసస్య స్వత ఏమాంతరుల్లాస స్యాత్ కృతే యుగే రసోల్లాసాఖ్యకా సిద్ధిః తయా హంతి క్షుదం నరః. కృతయుగమున సహజముగా అనగా స్వయముగా రసం యొక్క ఉల్లాసము కలుగును. దానిని రసోల్లాస సిద్ధి అందరు. ఆ సిద్ధితో నరులు ఆకలిని నశింపచేతురు. స్త్రీ అపేక్ష లేకుండగా ఆనందము పొందుట మిథునోత్పత్తి సిద్ధి అందరు. స్కాందముననే ఇట్లు చెప్పి ఉన్నారు. స్త్రియాదినైరపేక్షేణ సదా తృప్తాః ప్రజాస్తదా ద్వితీయా సిద్ధిరుద్దిష్ట
కూర్మ పురాణమున కూడా ఈ విషయమే చెప్పబడినది. కృతే తు మిథునోత్పత్తిస్తదా సాక్షాద్రసోల్లస ప్రజాస్తృప్తా సదా సర్వానందాశ్చ యోగినః. కృతయుగమున స్త్రీ ఆదుల అపేక్ష లేకుండా ప్రజలు నిరంతరము తృప్తిగా ఉండేవారు. దీనిని మిథునోత్పత్తి సిద్ధి అందురు. ఇక రెండవది ఇదే విషయము కూర్మపురాణమున చెప్పబడినది. యోగులు సదా ఆనందముతో నుండేవారు. ఇక సకృదృష్టిమయి అనున్నది నాలుగవ సిద్ధి, అనగా ఒకసారి వర్షము కురిసినంతనే పంట పండుట. గృహ వృక్షాత్మిక నాలుగవది. ఇచ్ఛానుసారముగా గృహముల వృక్షముల ఆవిర్భావము. గృహముల వంటి వృక్షముల ఆవిర్భావము. గృహము వృక్షముల ఆవిర్భావము అని అర్థము. సంకల్ప సిద్ధి ఐదవది. సంకల్పమాత్రమున అభీష్ట సిద్ధి. ఇక కల్పవృక్షాత్మికం ఆరవది. భరద్వాజాశ్రమమున ప్రతి వృక్షము కల్పవృక్షమే. అందువలననే భరతుడు సర్వసైన్యముతో కోరినప్పుడు కోరిన విందును ఆతిథ్యముగా అందచేసను. ప్రకామ వృష్టి అనేది ఏడవది. నికామే వృష్టి, కోరినప్పుడల్లా వర్షము కురియుట. అకృష్ట పచ్చ సిద్ధి ఎనిమిదవది. దున్నకుండా విత్తనము వేయకుండానే కోరిన పంట పండుట, అటువంటి భూమి ఉండుట అని పురాణములో అష్టసిద్ధములు చెప్పబడినవి. తాసు క్షీణాస్వశేషాసు వర్ధమానే చ పాతకే ద్వంద్వాభిభవ దుఃఖార్తాః తా భవంతి తత ప్రజాః. ఈ అష్టసిద్ధులు క్షీణించగా, పాతకములు పెరుగుచుండగా, శీతోష్ణ లాభ అలాభ అపజయ మాన అవమానాది ద్వంద్వముల వలన కలిగిన దుఃఖముతో ప్రజలు ఆర్తులయ్యెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తాస్వితి ద్వంద్వం శీతోష్ణాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ద్వంద్వం అనగా శీతోష్ణాది విరుద్ధ భావముల జంటలు. తతో దుర్గాణి తా చక్రుః ధాన్యం పార్వతమౌదకం కృత్రిమం చ తథా దుర్గం పురకర్వటాకాదియత్. అంతటా ద్వంద్వాది తాపర్తులైన ప్రజలు ధాన్య పర్వత ఔదక కృత్రిమ దుర్గములను పురములను కర్వటములను ఏర్పరచుకొనిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత ఇతి ధాన్వం బహిర్నిర్జలం మరుద్గురుం ధాన్యం పార్వతమితి పాఠః కృత్రిమం క్రియా నిర్వృత్తం వనాది పురాలక్షణం భృగోక్తం నృపావాసః పురీ ప్రోక్తా విశాంపురం మితిష్యతే ఏకతో యత్ర తు గ్రామో నగరం చైకతః స్థితం మిశ్రం తత్కర్వటం నామ నదీ గిరిసమాశ్రయమితి ఆదిశబ్దా శిబిరపత్తనాది. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ధాన్వం వెలుపల జలము లేని మరుభూమిని దుర్గముగా చేసుకొనుట. ధాన్వం పర్వతము అని పాఠము. పర్వత ప్రాంతమున చేయు దుర్గము పార్వత దుర్గము. ఔదకము జలదుర్గము లంకలు. మూడు వైపులా జలము ఒకవైపు స్థలము లేదా జలమధ్యంలోనే దుర్గము సేతుగృహము వలె. ఇక పురకర్వటకాదులు ఏర్పరచుకున్నది. కృత్రిమ దుర్గములు తమ క్రియలచే ఏర్పడు వనాదులు. పురాది లక్షణమును భృగువు ఇట్లు చెప్పెను. నృపావాసః పురీ ప్రోక్త విశాలపురమీతిష్యతే ఏకతో యత్ర కుగ్రామ నగరం చైకతస్థితం మిశ్రం తత్ కర్వటం నామ నదీగిరి సమాశ్రయం అని. రాజుల నివాసము పురి అని, వైశ్యుల ఆవాసము పురం అని అందరు. ఒకవైపునకు గ్రామము ఒకవైపు నగరము ఇట్లు కలిసి ఉన్నదాన్ని కర్వటం అందరు. ఇది నదిని గిరిని ఆశ్రయించి ఉండినది. ఆది శబ్దము వలన శిబిర పత్తనాదులు. గృహాణి చ యథా న్యాయం తేషు చక్రుః పురాదిషు సీతాతపాది బాధానాం ప్రశమాయ మహామునే. మహాముని ఆ పురకర్వటాదులలో సీతాతపాది బాధలను తొలగించుకొనుటకు న్యాయానుగుణముగా గృహములను ఏర్పరచుకొనిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గృహాణీతి యథా న్యాయం వాస్తుశాస్త్రానతిక్రమేణ ఇతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. గృహాణి చ ఇతి యథా న్యాయం వాస్తుశాస్త్రమును అతిక్రమించకుండగా అని అర్థం. ప్రతీకారమిమం కృత్వా సీతాదేస్తాః ప్రజాః పునః వార్తోపాయం తతశ్చక్రుః హస్తసిద్ధిం చ కర్మజాం.
ఆ తరువాత అనగా ప్రజలు సీతాతపాదులకు ప్రతీకారముగా ఏర్పరచుకొని కర్మల వల్ల కలుగు హస్తసిద్ధిని బ్రతుకు తెరువుకు వ్యవసాయాదులను ఉపాయముగా చేసుకొనిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రతీకారమితి వార్తా కృష్యాది హస్తసిద్ధిర్భృతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రతీకారం ఇతి వార్తా కృష్యాది హస్తసిద్ధి అనగా బ్రతుకు తెరువు. వ్రీహయశ్చ యవాశైవ గోధూమా అణవస్థిలాః ప్రియంగవో హ్యుదారాశ్చ కోరదూషా సతీనకాః మాషాముద్గామసూకాశ్చ నిష్పావాసకుళుస్తకా ఆడక్యశ్చన్యకాశ్చైవ శణా సప్తదశ స్మృతాః. వరిధాన్యములు, యవలు, గోధుమలు, కందులు, నువ్వులు, ప్రియంగులు, ఉదారములు, తైదలు, జొన్నలు, సజ్జలు, మినుములు, పెసలు, కూర, ఎర్రకందులు, పైపొట్టు లేనివి, ఉలవలు, శనగలు, శణములు, ఇవి 17 రకముల ధాన్యములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తత్ర వార్తాయాం కృషిఫలం వివృణోతి వ్రీహయ ఇతి. వ్రీహయః శాల్యాదయః యవో దీర్ఘశూకః గోధూమో నిష్కంచుకో దీర్ఘశూకః అణవః క్షుద్రధాన్యాని ప్రియంగుః కంగుః ఉదారో దీర్ఘనాళః కోరదూషః కోద్రవః సతీనకః కాళాయః మాషా ఇతి మసూరో మంగళ్యకః నిష్పావః వల్లి కుళుద్దకః పాషాణఛేదిసారః ఆడకీతువరీ చణకః హరిమందకః శణాః గోణ్యుపాదానత్వచః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వార్తలో కృషిఫలమును వివరించుచున్నారు. వ్రీహయ ఇతి. వ్రీహయః శాల్యాదులు, యవలు దీర్ఘశూకములు, గోధుమలు కంచుకటకము అనగా పైపొట్టు లేని దీర్ఘశూకము, అణవః క్షుద్రధాన్యములు, ప్రియంగు అన కంగుధాన్యము, ఉదారములు దీర్ఘనాళము, కోరదూషము కోద్రవము, సలీనకము కాలాయము, ఇక మసూకము మాంగళ్యకము, నిష్పావము అనగా వల్లి, కులుద్దకః పాషాణఛేది సారము అనగా ఉలువలు, ఆడక కందులు, చణకము హరి, మందకము అనగా శనగలు, శణము గోణి ఉపాదానములు. ఇత్యేతావోషధీనాం తు గ్రామ్యాణం జాతయో మునే ఓషధ్యో యాజ్ఞికైశ్చైవ గ్రామ్యారణ్యా చతుర్దశ. ఇవి గ్రామమున ఏర్పడు ఓషధుల జాతులు. ఇక కొన్ని ఓషధులు యజ్ఞమున ఉపయోగించినవి, ఇంకొన్ని గ్రామములలో అరణ్యములలో కలుగునవి. మొత్తము 14. వ్రీహయస్స యవామాషా గోధూమా అణవస్థిలాః ప్రియంగు సప్తమాహ్యేతే అష్టమాస్తు కుళుస్తకా శ్యామాకాస్వదా నీవారః జర్తిలా సగవేదుకాః తథా వేణుయవాః ప్రోక్తాః తద్వన్మర్కటకామునే గ్రామ్యారణ్యాః స్మృతా హ్యేతా ఓషధ్యస్తు చతుర్దశ యజ్ఞనిష్పత్తయే యజ్ఞః తదాసాం హేతురుత్తమః. యవలతో కూడిన వ్రీహులు, మినుములు, గోధుమలు, తైదలు, తిలలు, ప్రియంగువులు, ఈ 7 ఉలవలు, 8 శ్యామాకనీవారములు, జర్తిలగ వేదికలు, వేణుయవము, మర్కటకములు, ఈ 14 గ్రామమున అరణ్యమున ఉపయోగించునవి. 14 ఓషధులు. ఈ 14 యజ్ఞ నిష్పత్తి కొరకు. వీటిని యజ్ఞమ హేతువు యజ్ఞము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శ్యామాక ఇది శ్యామాకః తృణధాన్యం నీవారః పశుకో వ్రీహి జర్తిలా వసనతిలా గవేదుకాః కుసుంబ సదృశబీజాః వేణుయవాః వంశబీజాని మర్కటకాః ప్రియంగుభేదాః నాగబలాఖ్యద్రుమబీజాని వా గ్రామ్యేతి ఆసామోషధీనాం హేతుః వర్ధనః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శ్యామాకము తృణధాన్యము, నీవారము వరిజత్తిల అడవి నువ్వులు, గవేదుకలు కుసుంబ సదృశములు, వేణుయవములు వంశబీజములు, మర్కటాహ ప్రియంగుభేదములు, నాగబలాఖ్యద్రుమ బీజములు, ఈ ఓషధులకు హేతువు వర్ధనములు. ఏతాశ్చ సహ యజ్ఞేన ప్రజానాం కారణం పరం పరాపరవిదః ప్రాజ్ఞా తతో యజ్ఞాన్ వితన్వతే. ఈ ఓషధులు యజ్ఞములతో ప్రజలకు ఉత్తమ కారణములు, పరాపరములు తెలిసిన ప్రాజ్ఞులు వాటి వలన యజ్ఞములను విస్తరింపజేతురు. అహన్యహన్యననుష్ఠానం యజ్ఞానాం కారణం పరం ఉపకారకరం పుంసాం క్రియమాణాఘ శాంతిదం. మునిశ్రేష్ఠ,
ప్రతిదినము చేయబడు యజ్ఞములు మానవులకు ఉపకారము చేయును, చేయు పాపములకు శాంతిని ప్రసాదించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అహన్యహనీతి. యజ్ఞానం పంచమహాయజ్ఞానాం అనుష్ఠానాం నిత్యం క్రియమాణాఘం పంచసూనా గృహస్థస్యేత్యాదినామనూక్తం అత్ర తు పూర్వం అల్పాల్పసారవదిత్యుక్తం తస్య అగస్య శాంతిదం నాసకరమిత్యర్థః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అహన్యహని ఇది యజ్ఞానం పంచమహాయజ్ఞముల అనుష్ఠానము. ప్రతిదినము చేయబడు పాపములకు పంచసూన గృహస్థస్య ఇత్యాదిగా చెప్పబడిన మనువు చెప్పిన 5 పాపములకును శాంతిని కలిగించున్నది. ఇక్కడ మాత్రము పూర్వము అల్పాల్పసారవత్ అని చెప్పబడిన ఆ పాపములకు శాంతిదం నాశకరము అని అర్థము. ఏ శాంతికాల సృష్టోసౌ పాప బిందుర్మహామతే చేతస్సు వవృదే చక్రుస్తే న యజ్ఞేషు మానసం. మహామతి, కాలసృష్టమైన పాపబిందువు కలవారి మనస్సులో పెరిగిన పాపమునకు యజ్ఞములలో మానస శాంతి జరుగును. వేదాన్ వేద్యం తదా దేవాన్ యజ్ఞకర్మాదికం చయత్ తత్సర్వం నిందమానాస్తే యజ్ఞయ వ్యాసేధకారిణః. వేదములను వేదవేద్యములను దేవతలను యజ్ఞకర్మాదికమును దానినంతటిని నిందించువారు అనగా యజ్ఞమునకు విఘ్నమును కలిగించువారుగా ఉందురు. ప్రవృత్తి మార్గ వ్యుత్చిత్తికారిణో వేద నిందకాః దురాత్మానో దురాచార బభూవుః కుటిలాశయాః. ప్రవృత్తి మార్గమునకు విశ్చితి చేయువారు, వేదమును నిందించువారు, దుష్టమైన మనసు కలవారు, దురాచార పరుల కుటిల ఆశయమును కలవారుగా ఉండెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవృత్తి యజ్ఞ ప్రవృత్తి సర్గ ప్రజాసర్గ ఇత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రవృత్తరితి యజ్ఞ ప్రవృత్తిచే. ప్రవృత్తి అనగా సృష్టి, అనగా ప్రజా సృష్టి అని అర్థము. సంసిద్ధాయాం తు వార్తాయాం ప్రజా సృష్ట్యా ప్రజాపతి మర్యాదాం స్థాపయామాస యదా స్థానం యదా గుణం. వార్త అనగా జీవనాధారం ఏర్పడిన తర్వాత ప్రజాపతి ప్రజలను సృష్టించి స్థానానుగుణముగా గుణానుగుణముగా ఆయా మర్యాదలను స్థాపించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సంసిద్ధాయామితి కృషి రూపాయాం వార్తాయాం సంసిద్ధాయాం ఓషధి ద్వారా ప్రజా సృష్ట్యా యదా స్థానం నస్మిన్ దేశే అయం ధర్మ ఇతి యథా గుణం రాగిణాం కామ్యం కర్మ విరక్తానాం తు నివర్తకమిత్యాది వ్యవస్థాం స్థాపయామాస. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సంసిద్ధాయాం ఇతి వ్యవసాయ రూపమైన జీవిక సిద్ధించిన తర్వాత ఓషధుల ద్వారా ప్రజలను సృజించి యథాస్థానం అనగా ఈ ప్రదేశమున ఇది ధర్మము అని, యథాగుణం అనగా రాగము కలవారికి, కామ్యములను విరక్తులకు నివర్తకమును ఇత్యాది రూపముగా వ్యవస్థను చేసెను. వర్ణానామాశ్రమణానాం చ ధర్మాన్ ధర్మభృతాం వరా లోకాం చ సర్వవర్ణానాం సమ్యక్ కర్మానుపాలినాం. ధర్మమును ధరించు వారిలో శ్రేష్ఠుడా 4 వర్ణముల ఆశ్రమముల ధర్మములను చక్కగా ధర్మములను పాలించు సకల వర్ణముల వారికి లోకములను ఏర్పరచను. ప్రజాపత్యం బ్రాహ్మణానాం స్మృతం స్థానం క్రియావ్రతాం స్థానమైంద్రం క్షత్రియాణాం సంగ్రామేష్వనివర్తినాం. కర్మశీలురైన బ్రాహ్మణులకు ప్రాజాపత్యమును, యుద్ధమున వెనుతిరుగని క్షత్రియులకు ఇంద్రస్థానమును ఏర్పరచను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం భృగ్వాదిలోకః బ్రాహ్మణానాం క్రియావతాం నిత్యనైమిత్తిక క్రియావతాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రాజాపత్యం అనగా భృగ్వాది లోకము, బ్రాహ్మణులకు క్రియావతం అనగా నిత్య నైమిత్తిక క్రియలను ఆచరించు వారికి. వైశ్యానాం మారుతస్థానం స్వధర్మ నిరతాత్మనాం గాంధర్వం శుద్రజాతీనాం పరిచర్యానువర్తినాం. తమ ధర్మమునందు ఆసక్తులైన మనసు కల వైశ్యులకు మారుత స్థానము, పరిచర్యను అనుసరించు శూద్రజాతికి గాంధర్వ స్థానమును ఏర్పరచను. అష్టాశీతి సహస్రాణి యతీనామూర్ధ్వరేతసాం స్మృతం తేషాం తు యత్ స్థానం తదేవ గురువాసినం. రేతస్సు కల యతులకు 88,000 స్థానములు, వారికున్న స్థానములే గురుకుల వాసులకు కూడా ఏర్పరచబడినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అష్టాశీతితి
గురువాసినాం బ్రహ్మచారిణం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. అష్టాశీతిథి గురువాసినం అనగా బ్రహ్మచారులకు. సప్తర్షీణాం చ యత్స్థానం స్మృతం తద్వై వనౌకసాం ప్రాజాపత్యం గృహస్థానం న్యాసికాం బ్రహ్మ సంగీతం. సప్తర్షుల స్థానమే వానప్రస్థులకు ఏర్పరచబడినది. గృహస్థులకు ప్రజాపత్య స్థానము, సన్యాసులకు బ్రహ్మలోకము ఏర్పరచబడినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. సప్తర్షీణామితి న్యాసినాం సన్యాసినాం దేవయాన మార్గస్థః బ్రహ్మసన్నిత సత్యలోకః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. సప్తర్షీణాం ఇతి న్యాసినాం అనగా సన్యాసులకు దేవయాన మార్గస్థమే బ్రహ్మసన్యగల సత్యలోకము. యోగినామృతం స్థానం స్వాత్మ సంతోషకారిణాం. ఆత్మారాములకు యోగులకు అమృతస్థానము ఏర్పరచబడినది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. యోగినామితి ఆశ్రమిష్వేవ ఏ ప్రతీకోపాసకా యోగినః తేషాం అమృతం విష్ణుపదాఖ్యం ధ్రువాదు పరిస్థానం యతో గంగా ప్రవహతీతి వక్ష్యమాణం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యోగినామితి చతురాశ్రములలో ప్రతీకోపాసకులైన యోగులకు అమృతం విష్ణుపదము అను ధ్రువస్థానము కంటే పై స్థానము యతో గంగా ప్రవహతి అని చెప్పబోవు స్థానము. ఏకాంతిన సదా బ్రహ్మధ్యాయినో యోగినో హి ఏ తేషాం తత్పరమం స్థానం యద్వై పశ్యంతి సూరయః. ఏకాంతులు నిరంతరము పరబ్రహ్మను ధ్యానించువారు అయిన యోగులకు నిత్య సూర్యులు నిరంతరము దర్శించుచున్న పరమపదము స్థానము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఏకాంతిన ఇతి పరమం స్థానం పరమం వ్యోమ. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. ఏకాంతిన ఇతి పరమం స్థానం పరమస్థానమనగా పరమాకాశము పరమపదము. గత్వా గత్వా నివర్తంతే చంద్రసూర్యోదయో గ్రహాః అద్యాపి నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః. చంద్రాది సూర్యాది గ్రహములు వెళ్ళి వెళ్ళి మరలా తిరిగి వచ్చెదరు, కానీ ద్వాదశాక్షర చింతకులు మాత్రము నేటికి తిరిగి రారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. భగవదుపాసకానామేవ పునరావృత్తి తరేషాం తు నివృత్తిరేవేత్యాహ గత్వేతి చంద్రసూర్యాదిగ్రహణం తేషాం కాలనేతృత్వ విశేషాత్ తద్విలక్షణానాం బ్రహ్మాదీనామవ్యుపలక్షణం. చంద్రసూర్యోదయోపి స్వం స్వమధికారం గత్వా ప్రాప్య అంతే ప్రళయకాలే నివర్తంతే తే స్వపదాద్భ్రశ్యంతే ద్వాదశాక్షరాదినా మంత్రేణ భగవదుపాసకాన నివర్తంతే న చ పునరావర్తంతే ఏతద్వ్యతిరిక్తా సర్వేపి నివర్తంత ఏవ. ఆ బ్రహ్మభవనాత్ లోకాః పునరావర్తినోర్జునేతి భగవదుక్తేః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. భగవానుని ఉపాసించువారు మాత్రమే తిరిగి రారు, ఇతరులందరూ మరలా నివర్తించెదరు అనుచున్నారు. గత్వేతి చంద్ర సూర్యాది పదగ్రహణము వారికి కాలనేతృత్వ విశేషమున్నది కనుక అది తద్విలక్షణైన బ్రహ్మాదులకు కూడా ఉపలక్షణము. చంద్ర సూర్యాదులు కూడా తమ తమ అధికారములను పొంది అంతమున అనగా ప్రళయకాలమున నివృత్తి చెందెదరు, స్వస్థానము నుండి భ్రష్టులయ్యెదరు. ద్వాదశాక్షరాది మంత్రముతో భగవానుని ఉపాసించువారు పునరావృత్తి రహితులు. దీనికంటే వ్యతిరిక్తులందరూ మరలా తిరిగి ఈ భూలోకమునకు వత్తురు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు కదా. తామిశ్రమంధతామిశ్రం మహారౌరవరౌరవౌ అసిపత్రవనం ఘోరం కాలసూత్రమవీచికం వినిందకానాం వేదస్య యజ్ఞవ్యాఘాతకారిణాం స్థానమేతస్సమాఖ్యాతం స్వధర్మత్యాగినశ్చ ఏ. వేదములను నిందించువారు, యజ్ఞములకు విఘ్నమును కలిగించువారు, స్వధర్మమును విడిచినవారు పొందు స్థానములు ఇవి. తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, ఘోరమైన అసిపత్రవనము, కాలసూత్రము, అవీచకము అనే లోకములను పొందుతారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తామిశ్రాదీనాం స్వరూపం వక్ష్యతే తామిశ్రమితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము.
తామిశ్రాది నరకముల స్వరూపము చెప్పబడుతున్నది. తామిశ్రం అని అర్థం. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ప్రథమాంసే షష్ఠోధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ. షష్ఠోధ్యాయము